పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవ, పరమ పవిత్రుడా, జీవాహారమైన ప్రభువా, జీవజలదాత, సజీవుడవైన గొప్ప దేవ, మహిమగల తండ్రి, నీ అపారమైన కనికరముతో నన్ను మా కుటుంబమును కాపాడుతున్న ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ కృపా కనికరములతో ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధికి మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి గణపరుస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. దేవా, ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతి బిడ్డ యొక్క ఆరాధనను, స్తుతులను అంగీకరించి వారికి రావలసిన దీవెనలను, ఆశీర్వాదములు దయచేయము. అనారోగ్య కారణముగా ఇతర కారణములచే నీ సన్నిధికి రాలేకపోయిన బిడ్డలపై మీ కనికరమును, కృపను చూపి మరొక తరుణాన్ని వారికి దయచేయము తండ్రి. ఇప్పటి వరకు మీ యొక్క మహాకృప చేత మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కరుణా కటాక్షములు మాకు ప్రతి పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, ఆపదల్లో చూపి రక్షించి మమ్మల్ని మనస్పూర్వకముగా ఆరాధించే భాగ్యము దయచేసినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి. చాలా మంది బిడ్డలు జ్వరములతో, జలుబులతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి. వారికి సంపూర్ణ స్వస్థతను, చక్కని ఆరోగ్యము దయచేయము దేవా. తమ వారిని పోగొట్టుకుని వారి పక్షమున మీ అద్భుతమైన క్రియలు జరిగించి ఆదరణను, ధైర్యమును, ఓదార్పును దయచేయము తండ్రి. ఈ విశ్రాంతి దినమున మీ పరిశుద్ధాలయమునకు ఉత్సాహములతో, ఆసక్తితో, ఆశతో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ సంపూర్ణమైన ఆశీర్వాదములు పొందులాగున మాకు ఆత్మీయ సిద్ధపాటు భాగ్యం దయచేసినందులకై వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ దినమున మీ జీవవాక్కులు అందించడానికి సిద్ధముగా ఉన్న మీ సేవకుల నోటిపై మీ పరిశుద్ధాత్మాగ్ని కుమ్మరించి మా ఆత్మలకు కావలసిన వాక్కులను దయచేసి దీవించి ఆశీర్వాదములు దయచేయుచున్నందుకు